మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ సంవత్సరంలో పేద ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు పెద్దపీట వేసి ఈ సంవత్సర కాలంలో ఏ శాఖకు ఎంతెంత అభివృద్ధి చేస్తామని ఒక నిదర్శనంగా ఈ 9 రోజులు వారోత్సవాలు నిర్వహించి ఒకరోజు వ్యవసాయ శాఖ, ఒకరోజు వైద్య శాఖ, ఈరోజు అర్బన్ డే సందర్భంగా ఆలేరు నియోజకవర్గం యారుట పట్టణ మున్సిపాలిటీలో ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పెద్దలు ఆయిల్ ఫెడ్ చైర్మన్ అన్న జంగారావురెడ్డి గారు, జేసీ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, గౌరవ సభ్యులు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలను ప్రజలకు వివరించడం కోసం ఏ శాఖను ఏ రకంగా అభివృద్ధిలో తీసుకుపోయినాం, గత 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ చేయనటువంటి పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన 10 నెలల్లో చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇందిరమ్మ రాజ్యంలో ఏ రకంగా ముందుకు పోతున్నామో ఈ వారోత్సవాల ద్వారా తెలియజేయడం కోసం ఇలా అర్బన్ డే సందర్భంగా 2K రన్వే పెట్టి ఇలా ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు పెద్దపీట వేసిండు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి నిర్ణయం. తెలంగాణలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతోటి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అదే కాకుండా అన్ని విధాల రైతులకు పెద్దపీట వేసి గత ప్రభుత్వాలు మర్చిపోయినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి రైతులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రైతన్నల కోసం పండించిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసిన 3 రోజులనే వాళ్ళ రైతుల అకౌంట్లో వేసి ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం సన్న ధాన్యానికి 500 రూపాయలు బోనస్గా ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆరోగ్య శాఖ మీద పెద్ద ఎత్తున సమీక్ష చేసి ప్రతి పేదోడికి కమలో 213 అంబులెన్స్లను ఓపెన్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రిది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 28 పారామెడికల్ కళాశాలను, 16 నర్సింగ్ కళాశాలను, 32 క్లినిక్లను ఓపెన్ చేసుకొని ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో చరిత్రలో ఆరోగ్యం విషయంలో ప్రతి పేదోడికి అండ ఉండాలని చెప్పి గత 10 ఏళ్లలో 7.5 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళీ ₹1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈరోజు పంపడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి, ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు నింపి వైద్య శాఖలని